ఈ వీడియోలో మనం రోటార్ సర్క్యూట్ మోడల్ ఎలా డెవలప్ చేస్తామో చూద్దాం. మనకి రోటార్ వైండింగ్స్ ఉంటాయి. సో వైండింగ్ ఉన్నది అంటే ఆ వైండింగ్ కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. దాన్నే మనం R2 అంటాం. దాన్ని మనం సర్క్యూట్ ఎలిమెంట్తో ఆర్ రెసిస్టెన్స్ ఎలిమెంట్ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. ఇది రోటార్ కాబట్టి R2 అంటాం. సర్టెన్ బుక్స్లో అది ఆర్ అంటే రోటార్ రెసిస్టెన్స్ అని రిప్రజెంట్ చేస్తారు. వైండింగ్ కాబట్టి ఖచ్చితంగా మనకు తెలుసు ఆ వైండింగ్కి కొంత మనకి ఇండక్టెన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ఇండక్టెన్స్ ఏదైతే మనం రిప్రజెంట్ చేస్తున్నామో అది మనకి లీకేజ్ రియాక్టెన్స్ సంబంధించిన ఇండక్టెన్స్. సో దాన్ని మనం X2తో రిప్రజెంట్ చేస్తాం. అయితే ఈ రియాక్టెన్స్ ఇండక్టెన్స్ ఎందుకు వస్తుంది అని చెప్పడానికి మనం అబ్జర్వ్ చేస్తే ఇది స్టేటర్ అనుకుంటే మనకి రోటార్ కండక్టర్స్ ఇలా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఈ రోటార్ కండక్టర్స్ నుంచి వచ్చిన ఫ్లక్స్ అనేది దీనికి అరౌండ్గా ఇలా ఫ్లో అవుతుంటుంది. ఇలా ఫ్లో అవుతున్నప్పుడు మనకి కొంత ఫ్లక్స్ అనేది మనకి ఎయిర్లోంచి ట్రావెల్ అయ్యి సేమ్ కండక్టర్ని అంటే రోటార్ కండక్టర్ని మనకి టచ్ చేస్తుంది. ఇలా టచ్ చేయడం వల్ల వచ్చే ఇండక్టెన్స్ ఏదైతే ఉన్నదో దాన్ని Lతో రిప్రజెంట్ చేస్తారు. దీన్ని లీకేజ్ ఇండక్టెన్స్ అంటారు. ఇది మనకి 5/I. అయితే ఇక్కడ ఈ 5 అయితే ఉందో అది మనకి లీకేజ్ ఫ్లక్స్, నాట్ మెయిన్ ఫ్లక్స్. మెయిన్ ఫ్లక్స్ మనకి యూజ్ఫుల్ ఫ్లక్స్ ఎలా ఉంటుంది, రోటార్ నుంచి స్టేటర్కి వెళ్ళి టచ్ చేస్తుంది. సో ఎయిర్ నుంచి ఫ్లో అయ్యి సేమ్ రోటార్ కండక్టర్ని టచ్ చేయడం వల్ల వచ్చే ఇండక్టెన్స్ వల్ల వచ్చిన రియాక్టెన్స్ ఏదైతే ఉన్నదో దీన్ని మనం లీకేజ్ రియాక్టెన్స్ XL అంటాం. అయితే ఇక్కడ మనకి రోటార్లో కాబట్టి దీన్ని 2తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇది మనకి ఎలా ఉంటుంది, 2πfL. అబ్జర్వ్ చేస్తే రియాక్టెన్స్ అనేది ఫ్రీక్వెన్సీతో సంబంధం ఉన్నది. అంటే రోటార్ ఫ్లక్స్ అంటే దీని ఫ్లక్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతున్నది, రోటార్ కరెంట్ వల్ల. సో రోటార్ కరెంట్ కానీ వోల్టేజ్ కానీ మనకి స్లిప్ డిపెండెన్సీ అని మనకు తెలుసు. సో ఈ రియాక్టెన్స్ కూడా మనకి స్లిప్ డిపెండెంట్. సో స్టార్టింగ్ టైంలో S ఎప్పుడైతే మనకి 1 అవుతుందో మనకి రియాక్టెన్స్ అనేది 2πfL ఉంటుంది. అదే రన్నింగ్ కండిషన్లో మనకి ఈ ఫ్రీక్వెన్సీ అనేది మనకి సపరేట్ టైమ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కింద మారిపోతుంది మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ X2 అనేది స్లిప్ టైమ్స్ ఆఫ్ X2 కింద మారిపోతుంది అండర్ రన్నింగ్ కండిషన్. అదే స్టార్టింగ్ కండిషన్లో మనకి S1 కాబట్టి X2 కిందనే ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇండ్యూస్ అవుతున్న వోల్టేజ్ రోటార్లో అది కూడా మనకి S టైమ్స్ ఆఫ్ E2. అంటే రోటార్లో ఇండ్యూస్ అవుతున్న వోల్టేజ్ కూడా స్లిప్ డిపెండెన్సీతో ఉన్నది. సో ఇది స్లిప్ డిపెండెన్సీ, X2 స్లిప్ డిపెండెన్సీ. సో ఈ మొత్తాన్ని మనం ఒక సర్క్యూట్లో మనం సర్క్యూట్ మోడల్లో రిప్రజెంట్ చేయాలి అంటే అది ఏ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది రోటార్ వైండింగ్స్. ఈ రోటార్ వైండింగ్స్లో ప్రొడ్యూస్ అవుతున్న వోల్టేజ్ మనకి S టైమ్స్ ఆఫ్ E2. ఇక్కడ R2 రోటార్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్. నెక్స్ట్ ఇది మనకి లీకేజ్ రియాక్టెన్స్ సంబంధించిన ఇండక్టర్. అయితే ఈ రియాక్టెన్స్ ఈ వోల్టేజ్ రెండు కూడా స్లిప్ డిపెండెన్సీ. సో ఇక్కడ ఉన్న ఈ R2 X2 అనేవి మనకి రోటార్ యొక్క పారామీటర్స్ అట్ స్టాండ్ స్టిల్. అంటే రోటార్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అబౌట్ టు మూవ్ అన్నప్పుడు. అలాంటి కండిషన్లో మనకి రోటార్ కరెంట్ ఎంత ఉంటుంది అనుకుంటే అది మనకి మనం ఇక్కడ KVL రాసి అక్కడ నుంచి కరెంట్ I2 కానీ మీరు ఫైండ్ అవుట్ చేస్తే E2/Z2 వస్తుంది. ఇక్కడ ఈ Z2 మనకి రోటార్ రెసిస్టెన్స్ అట్ స్టాండ్ స్టిల్. సో ఈ ఇంపిడెన్స్ మనకి ఏమవుతుంది, ఇంపిడెన్స్ మనకి R2 Z2. మీరు ఇక్కడ కానీ Z2 రాస్తే మనకి ఏమవుతుందంటే R2 ప్లస్ J టైమ్స్ X2. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది S టైమ్స్ ఆఫ్ X2. అయితే స్టాండ్ స్టిల్ కాబట్టి ఈ S అనేది 1 అయిపోతుంది. సో మనకి ఏమవుతుంది, దిస్ ఈస్ R2 ప్లస్ J టైమ్స్ ఆఫ్ X2 అవుతుంది. సో ఇంత కరెంట్ మనకి ఫ్లో అవుతుంది అండర్ స్టాండ్ స్టిల్. ఈ పొజిషన్లో మనకి పవర్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది,
పవర్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుందండి మనకి ఇంపిడెన్స్ ట్రయాంగిల్ నుంచి మనకు వస్తుంది R/Z. సో ఇక్కడ R అనేది R2, ఇక్కడ Z అంటే √R2² ప్లస్ X2². సో ఇది మనకి పవర్ ఫ్యాక్టర్, రోటర్ యొక్క పవర్ ఫ్యాక్టర్. అయితే ఇదే కరెంటు అండర్ రన్నింగ్ కండిషన్ ఎలా ఉంటుంది? అండర్ రన్నింగ్ కండిషన్లో మనకి ఈ E2 ఏదైతే ఉన్నదో మనకి S స్లిప్ డిపెండెన్సీ కాబట్టి S టైమ్స్ ఆఫ్ E2/Z2. ఇక్కడ Z2లో కూడా మనకి రియాక్టెన్స్ S టైమ్స్తో ఉంటుంది. ఇప్పుడు ఈ కండిషన్లో పవర్ ఫ్యాక్టర్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకి సేమ్ ఫార్ములా, బట్ ఈ రియాక్టెన్స్ కాస్త మనకి S టైమ్స్ ఆఫ్ X2² అవుతుంది, అంటే S² X2² అవుతుంది. అయితే ఇక్కడ ఈ కరెంట్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే మనం దీన్ని చిన్న మోడిఫికేషన్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే నా ఇండ్యూస్ అవుతున్న ఈ వోల్టేజ్ ఏదైతే ఉన్నదో ఇది మనకి S నుంచి ఇండిపెండెంట్ అవుతుంది, అలాగే ఈ X2 కూడా ఇండిపెండెంట్ అవుతుంది. అయితే ఇలా మీరు చేంజ్ చేస్తున్నప్పుడు కరెంట్, రోటర్ కరెంట్ ఏదైతే ఉన్నదో అది మొత్తం ఎటువంటి చేంజెస్ రాకుండా మనం మ్యానిపులేట్ చేస్తాం. సో అలా అప్పుడు ఏం చేస్తున్నాం, మనం డినామినేటర్ నుంచి S²ని కానీ కామన్ తీస్తే నాకేమవుతుంది R2/S². ఇది మనకి X2² మిగిలిపోతుంది. ఎప్పుడైతే స్క్వేర్ టర్మ్ బయటకు వచ్చేస్తుందో రూట్ నుంచి అది మనకి S టైమ్స్ ఆఫ్ టోటల్ టర్మ్ అవుతుంది. ఇక్కడ పైన S ఉన్నది, ఈ S క్యాన్సిల్ అయిపోతే మనకి అబ్జర్వ్ చేయండి నా రోటర్ కరెంటు E2/√R2²/S² ప్లస్ X2². సో E2ని ఇండిపెండెంట్ ఆఫ్ S చేసినప్పుడు X2 కూడా ఇండిపెండెంట్ ఆఫ్ S వచ్చింది, నో ప్రాబ్లం అవుతుంది. సో ఈ ఇండ్యూస్డ్ వోల్టేజ్ E2 కింద కన్వర్ట్ అయింది, రియాక్టెన్స్ X2 కింద కన్వర్ట్ అయింది. నెక్స్ట్ ఈ రెసిస్టెన్స్ ఇప్పుడు నాకు డిపెండెన్స్ ఆఫ్ S వచ్చింది. ఓకే, ఇప్పుడు అసలు ఎందుకు ఇలా చేంజ్ చేయాలి అంటే మనం ఫర్దర్ టోటల్ ఇండక్షన్ మోటార్ ఈక్వివలెంట్ సర్క్యూట్ డయాగ్రమ్ డెవలప్ చేస్తున్నప్పుడు ఈ సెకండరీ పారామీటర్ని, వోల్టేజెస్ని ప్రైమరీ పారామీటర్ కింద షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇది మనకి స్లిప్ ఇండిపెండెంట్ అవ్వాలి, ఇండ్యూస్ అవుతున్న వోల్టేజ్. సో దానికోసం నేను మీ మ్యానిపులేషన్ చేశాను. ఇలా చేసినప్పుడు నాకు ఏమైంది, రోటార్ యొక్క రెసిస్టెన్స్ కూడా స్లిప్ డిపెండెన్సీలా కనబడుతుంది. సో జనరల్గా మనకి ఇది మనకి స్లిప్ డిపెండెన్సీ కాదు, రోటార్ రెసిస్టెన్స్. సో దీన్ని నేను ఇంకొంచెం మోడిఫికేషన్ చేశాను. ఎలాగా, ఈ R2/S నేను ఏ విధంగా రాయొచ్చు, సమ్ R2 ప్లస్ R2 ఇంటూ 1 - S/S. ఇప్పుడు దీన్ని టోటల్ సమ్ చేయండి, యూ విల్ గెట్ దిస్ ఓన్లీ. సో ఈ R2/S నేను స్ప్లిట్ చేశాను, ఎలాగా R2 అండ్ సమ్ R2 విచ్ ఈస్ డిపెండ్ ఆన్ స్లిప్. ఇది ఇప్పుడు ఇక్కడ అర్థం చేస్తే ఇది రోటార్ ఇండ్యూస్డ్ వోల్టేజ్, రోటార్ లీకేజ్ రియాక్టెన్స్, ఇది మనకి రోటార్ రెసిస్టెన్స్. సో ఇవన్నీ మనకి కాన్స్టెంట్గా ఉన్నాయి. అయితే ఈ R2 ఏదైతే ఉన్నదో ఇదే మనకి ఏమంటారంటే ఎలక్ట్రికల్ ఈక్వలెంట్ ఆఫ్ మెకానికల్ లోడ్ అంటారు. సో ఈ R2 ఏంటి, రెసిస్టెన్స్ అనేది యాక్చువల్ రెసిస్టెన్స్ కాదు, ఇట్ ఈస్ ఏ ఫిక్టిటియస్ రెసిస్టెన్స్, ఇమేజినరీ రెసిస్టెన్స్ విచ్ ఈస్ ఈక్వలెంట్ టు యువర్ మెకానికల్ లోడ్. సో మెకానికల్ లోడ్ వేస్తే నీకు ఏమవుతుంది, స్లిప్ మారుతుంది. స్లిప్ మారితే ఏమవుతుంది, ఈ టోటల్ రెసిస్టెన్స్ వాల్యూ మారుతుంది. ఎప్పుడైతే టోటల్ రెసిస్టెన్స్ వాల్యూ మారుతుందో మీరు అబ్జర్వ్ చేయండి, I2² ఇంటూ R2 ఇంటూ 1 - S/S. సో ఇప్పుడు స్లిప్ మారుతున్నదో మనకి I2 మారి ఈ టోటల్ టర్మ్ వాల్యూ ఏదైతే మనకి మారుతున్నదో ఇదేంటిది, మనకి లాస్ ఆఫ్ ఎనర్జీ. అయితే ఇక్కడ ఇది లాస్ కాదు, ఇట్స్ ఏ కన్వర్షన్. ఎలాగా, ఎలక్ట్రికల్ టు మెకానికల్. సో ఇదే మనకి టోటల్గా మెకానికల్ అవుట్పుట్ కింద మనకి వస్తున్నది. ఇది నెట్ మెకానికల్ అవుట్పుట్. ఇందులోంచి మనం మెకానికల్ లాసెస్ తీస్తే మనకి వచ్చేది మనకి షాఫ్ట్ పవర్ అన్నమాట. సో ఈ ఏదైతే ఉన్నదో R2 ఇంటూ 1 - S/S దీన్ని మనకి ఎలక్ట్రికల్ ఈక్వలెంట్ ఆఫ్ మెకానికల్ లోడ్ అంటారు. సో ఎప్పుడైతే మనకి ఈ సర్క్యూట్ మోడల్, రోటర్ సర్క్యూట్ మోడల్ని మనం ఇండిపెండెంట్ ఆఫ్ S చేసాం, సో ఇక్కడ మనకి E2, X2, R2 అనేవి ఇండిపెండెంట్ ఆఫ్ S అయ్యింది. అలాగే ఈ మెకానికల్ లోడ్ టర్మ్ ఏదైతే ఉన్నది డిపెండ్ అపాన్ S అయ్యింది. సో ఇది మనకి ఎటువంటి డీవియేషన్ రాలేదు మోటార్ యొక్క వర్కింగ్ కండిషన్ నుంచి. సో ఈ విధంగా మనం రోటార్ సర్క్యూట్ని ఈ విధంగా మనం డెవలప్ చేయొచ్చు. సో దీన్ని యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ లాసెస్ని, ఇన్పుట్స్ని, అవుట్పుట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.